నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. మీరు ఇండియాలో ఆస్తి అమ్ముదాం అనుకున్నారు. ఆ ఆస్తి డబ్బులు మీరు విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. $1,000,000 లోపు మీరు ఎంతైనా తీసుకెళ్లొచ్చు. $1,000,000 దాటితే ఆర్‌బీఐకి పర్మిషన్ కావాలి. కానీ ఈ మధ్య కోర్టు అన్‌రీజనబుల్ డిలే ఆర్‌బీఐ చేస్తుంటే ఆర్‌బీఐ అట్లా చేయటం సమంజసం కాదు. ఎన్ఆర్ఐలు కూడా మన ప్రవాస భారతీయులు వారికి కూడా ఆర్థిక అవసరాలు ఉంటాయి. వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పి అన్‌రీజనబుల్ డిలేకి ఆక్షేపణ తెలిపింది. అది ఎన్ఆర్ఐలకు ఒక శుభవార్త. ఇప్పుడు ఈ వీడియో చేసేది ఏమిటంటే ఎవరైతే ప్రాపర్టీ అమ్ముతున్నారో వాళ్ళు లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి సెక్షన్ 197 కింద. అది తీసుకోకపోతే వాళ్ళ ₹1,00,00,000 ప్రాపర్టీ అమ్ముతుంటే 20 లక్షలు అతను ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వారు కట్ చేసి మీకు పంపిస్తారు. ఆ డబ్బులు మళ్ళీ సర్చార్జు ప్లస్ సెస్ అన్నీ కలిపి కట్ చేస్తారు. అది మొత్తం కలిపి 23 నుంచి 24 లక్షల రూపాయలు ఉంటాయి. ఇవన్నీ టీడీఎస్ రూపంలో కట్ చేసినప్పుడు చెందినప్పుడు గవర్నమెంట్ దగ్గరే ఉండిపోతాయి. అది 1 ఇయర్ పాటు మీకు ఎటువంటి లాభం లేకుండా పోతుంది. కానీ మీకు అందులో క్యాపిటల్ గెయిన్స్ వచ్చి 2 నుంచి 3 లక్షలు వచ్చే సందర్భాలే ఉంటాయి. మీకు 2 నుంచి 3 లక్షల రూపాయలు క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు 20 లక్షల రూపాయలు అనవసరంగా గవర్నమెంట్ అకౌంట్లో మీ డబ్బులు ఉండిపోవటం 15-18 నెలల తర్వాత మీకు తిరిగి రావటం ఈ తలకాయ నొప్పంతా లేకుండా మీరు ఎప్పుడైతే అమ్ముతున్నారో అప్పుడు మీకు వచ్చే లాభం ఆ 2 లక్షలు 2.5 లక్షలు ఉంటుందో ఆ 2% 3% ఎల్డీసీ సర్టిఫికేట్ తీసుకొని కనుక మనము ఇచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ డబ్బులు మాత్రమే కట్ అయ్యి మొత్తం డబ్బులన్నీ మీకు వస్తాయి. అంటే ₹1,00,00,000 97 లక్షల వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీ డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉండదు. మీరు మానసిక ప్రశాంతత పొందొచ్చు. ఆ ప్రాసెస్ ఎట్లాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు సహజంగా మనం ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు చేసినప్పుడు బయ్యరు టీడీఎస్ కట్ చేయాలి, మళ్ళీ సర్చార్జ్ సెస్ కట్ చేయాలి. చేసినప్పుడు మీకు మిగతా అమౌంట్ మాత్రమే ఇస్తారు. కానీ మీరు అది గతంలో కొన్నప్పుడు చేసినప్పుడు 80 లక్షలకు కొన్నారు, ₹1,00,00,000 అమ్ముతున్నారు. 20 లక్షల రూపాయలే మీకు లాభం వస్తుంది. ఆ 20 లక్షల లాభంలో మీరు ఫారెన్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, మీరు కట్టాల్సిన 12.5%. అంటే 20 లక్షల్లో 12.5 అంటే 2.5 నుంచి 3 లక్షల రూపాయలే కట్టాలి. అంటే 3 లక్షల రూపాయలే మీరు కట్టాల్సిన సందర్భంలో 20 లక్షలు అతను కట్ చేయటం అసమంజసం కదా. అదే ఇక్కడుండే రెసిడెంట్స్కి అయితే 1%. కానీ మన ఎన్ఆర్ఐలకి అయితే 20% మరియు సర్చార్జ్ ప్లస్ అది చాలా దారుణం. కాబట్టి మీకు ఆ ఇబ్బంది పడకుండా ఉండటానికి చేయటానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్ దగ్గరికి సెక్షన్ 13 కింద మీరు అప్లై చేసుకున్నట్లయితే చెందినట్లయితే 197 కింద అప్పుడు మీకు వారు ఖచ్చితంగా మీకు 2.5% 3% మీకు ఎంత అయితే లాభం వస్తుందో అదే కట్ చేసి మిగతా డబ్బులు వారికి ఇచ్చేసేయండి అని సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు కొనుక్కునే వాళ్ళకి ఇచ్చినట్లయితే చేసినట్లయితే మీ డబ్బులు మీకు వస్తాయి. పూర్తి డబ్బులు మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇది ఆటోమేటిక్ కాదు, దీనికి ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏమిటో నేను మీకు చెప్తాను. ఇట్లా మీ డబ్బులు 20% సర్చార్జులు ఇవంతా కూడా బ్లాక్ అయిపోకుండా ఉండడానికి ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఒక హక్కును కల్పించింది. ఆ హక్కే సెక్షన్ 197. ఆ 197 ప్రకారం మీరు కనుక సెక్షన్ 13 ఫామ్ని అప్లై చేసినట్లయితే బయ్యర్కి ఇస్తారు. బయ్యర్ మీకు ఆ అమౌంట్ వరకే కట్ చేసి ఇస్తారు. కానీ మీరు చేయాల్సిందేంటి, ఈ ఫామ్ 13ని మీరు ఆన్లైన్ ట్రేస్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాలి. దాంతోపాటు ఇంకేమేమి అప్లోడ్ చేయాలి, మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు పాత పర్చేజ్ ప్రాపర్టీ డాక్యుమెంటు, ఇప్పుడు కొత్తగా అమ్మే అగ్రిమెంట్ డాక్యుమెంటు ఇవన్నీ జత చేసి ఆ పోర్టల్లో చేయాలి. ఈ కొత్తగా మీరు రాసుకున్న అగ్రిమెంట్ కూడా పెట్టాలి. ఇది ఈ 197 ప్రకారం మీకు ఎప్పుడు లాభం కలుగుతుందంటే ఆ డబ్బులు మీ అకౌంట్లో పడకముందే మీరు అప్లై చేయాలి. మీరు అగ్రిమెంట్ చేసుకుని అమ్మటానికి కనీసం 30 నుంచి 45 రోజులన్నా టైం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అంతా అసెసింగ్ చేయటానికి ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి 30 to 45 డేస్ దాకా అసెసింగ్ ఆఫీసర్ దగ్గర పడుతుంది. ఈ టైం లోపల మీరు ఇవన్నీ అప్లోడ్ చేసినట్లు చెందినట్టయితే మీకు ఎల్డీసీ సర్టిఫికేట్ వస్తుంది. దాని ప్రకారం మీరు మీ పూర్తి డబ్బులు మీరు ఎంజాయ్ చేయవచ్చు, చెందొచ్చు. ఈ ప్రక్రియలో మీకు ఎక్కడైనా ఎల్డీసీ సర్టిఫికేట్ తెచ్చిపెట్టడానికి కానీ ఏదైనా సహాయం కావాలన్నట్లయితే కనుక ఛానల్ని సంప్రదించినట్లయితే మీకు ఎల్డీసీ సర్టిఫికేట్ త్వరితగతిన వచ్చే ఏర్పాటు చేస్తాము. అప్పుడు మీకు చక్కగా మీ పూర్తి డబ్బుని మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ దగ్గర 15 నుంచి 18 నెలల పాటు మీ డబ్బు స్ట్రక్ అవ్వదు. చాలామంది అనుకుంటారు ఈ సెక్షన్ 197 అమ్మేసిన డబ్బులు మీ అకౌంట్లో పడిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటారు. అది తప్పు.
ప్రాపర్టీ అమ్మకముందు అకౌంట్లోకి ఆ డబ్బులు రాకముందు, మీరు అమ్మిన ప్రాపర్టీ డబ్బులు రాకముందే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మీకు దీని మీద ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి, మేము సహాయం చేస్తాం. ఏ ఊళ్ళోనన్నా మీకు ఎల్డీసీ సర్టిఫికేట్ వచ్చేటట్టుగా త్వరితగతిన మేము చేసి పెడతాము, చెందుతాము. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.